శ్రీగురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమివరాజముఖం నమామ. అమరీ కబరీ భారభ్రమరీ ముఖరీకృతం దురీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అమ్మవారు త్రిజట తనకు కలిగిన స్వప్న వృత్తాంతాన్ని నివేదించటం, అక్కడి రాక్షస్త్రీలు అందరితో పాటు అమ్మవారు కూడా విన్నది. పైగా త్రిజట తన స్వప్న వృత్తాంతాన్ని చెప్తూ ముగింపుగా ఒక మాట చెప్పింది. మీరంతా చూడండి, ఆ అమ్మవారిలో అన్ని శుభశకునాలే కనిపిస్తున్నాయి. ఆమె ఎడమ కన్ను, ఎడమ భుజము ఇవి అదురుతున్నాయి, ఇది శుభ సూచకము. చెట్టు మీద పక్షి కూడా శుభ సూచకంగా ధ్వనిస్తున్నది అని ఆ శుభ లక్షణాలు కూడా బాగా మరింతగా వివరించి మనస్ఫూర్తిగా త్రిజట చెప్పింది. ఆ మాటలు విని అమ్మవారికి ఆనందం కలిగింది. ఇంకా అలా పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ ఎందుకని దుఃఖం రావాల్సిన అవసరం లేదు. కానీ మళ్ళీ అమ్మవారిలో ఒక దుఃఖపు ఆ తెర మళ్ళీ వస్తూ ఉన్నది. దీన్ని బట్టి మనకి జీవుని యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో అమ్మవారి యొక్క ఆ మనోగతాన్ని బయట పెట్టడం ద్వారా వాల్మీకి మనకు చెప్తున్నాడు అని అనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అమ్మవారి స్థితిలో మనలో ఉన్నటువంటి జీవాత్మ అని అనిపించుకోబడుతున్నది ఏదైతే ఉన్నదో అది అమ్మవారు ఉన్న స్థితిలోనే ఉన్నది. ఏమిటా స్థితి? అయ్యవారికి దూరంగా ఉండటం. తరువాత మళ్ళీ అయ్యవారిని చేరుకునే అంటే స్వస్వరూప జ్ఞానాన్ని పొందేటటువంటి అసలు ఆ జ్ఞానం ఒకటి ఉన్నది అని, దానిని మనం పొందాలి అని ఒక ఆలోచన కూడా లేకపోవటం, ఉన్నా అస్పష్టంగా ఉండటం, ఏమిటో తెలియకపోవటం. కానీ మొత్తం మీద మనస్సులో ఏదో ఒక అంటే జీవాత్మలో జీవుడిలో ఏదో ఒక వికారం, తాను ఇది కాదు అనేటటువంటి ఒకానొక భావన నిరంతరం మనస్సుని కదిలించటం. ఇది స్పష్టంగా అమ్మవారు తన యొక్క మానసిక స్థితి ద్వారా మనకి చూపిస్తున్నది. దీనికి ఈ సమస్య, మన సమస్య ఏమిటో మనకి అమ్మవారు చెప్పింది. మనం అర్థం చేసుకోవాలి. అమ్మవారి యొక్క చరిత్రని, కథని సుందరకాండలో మనం ఎందుకు చదువుతున్నాము అంటే మనకి ఒక మార్గదర్శకమైనటువంటి వెలుగు కనిపిస్తుందా లేదా? ఎలా కనిపిస్తుంది? అది మనం చాలా నిశితంగా జాగ్రత్తగా అమ్మవారి మాటల్ని, ఆ చేష్టల్ని, ఆమె యొక్క కూర్చున్న తీరుని, చుట్టూ రాక్షస స్త్రీలు ఆమెను బాధించే విధానాన్ని, మళ్ళీ మధ్యలో త్రిజట వంటి ఒకానొక పూర్వపుణ్య లేశం కలిగిన వృద్ధ రాక్షస స్త్రీ తనకు కలిగిన అనుభవాన్ని సదుద్దేశపూర్వకంగా ఎలా చెప్పింది, అటు ఇటు. ఇది జీవుడి యొక్క పరిస్థితి. ఇది మనం అర్థం చేసుకుంటే మనం గట్టెక్కిపోతాం, ఈ అవతల ఒడ్డుకి వెళ్ళిపోతాం.
ఇప్పుడు అమ్మవారి పరిస్థితి అలాగే ఉన్నది. మళ్ళీ ఒకసారి నిరాశ ఎదురవుతోంది. ఆ నిరాశ ఎంత దూరానికి దారితీస్తున్నదంటే, ఏమైనా సరే ప్రాణ పరిత్యాగం చేయవలసిందే. నాకు ప్రాణ పరిత్యాగం కంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వేరే మార్గం లేదు అనే ఒక నిర్ణయానికి ఆమె వచ్చినట్లు కనిపిస్తున్నది. సా రాక్షసేంద్రస్య వచో నిశమ్య, రాక్షసేంద్రుడైన రావణాసురుని మాటలు అన్నీ పూర్తిగా విన్నది కదా అమ్మవారు. విని తద్రావణస్య అప్రియార్థ సీత వితత్రాస యథా వనాంతే సింహాభిపన్న గజరాజ కన్యా. సింహం చేత గాయపరపబడినటువంటి ఒక ఏనుగు ఏ విధంగా ఆ గిలగల్లాడుతుందో ఆ విధంగా వితత్రాస భయపడిపోయింది అమ్మవారు. సా రాక్షసీ మధ్యగతాచ భీరు వాగ్భిర్భృశం రావణ తర్జితాచ. రెండు దుఃఖ కారణాలు: రావణ తర్జనం, రాక్షస స్త్రీ అందరూ తన చుట్టూ ఉండి ప్రతి క్షణము తనని మాటలతో అసహ్యకరమైనటువంటి భావాలతో బాధించటం. ఈ రెండు అమ్మవారికి ఇదే సంసారం. అమ్మవారు ఎక్కడుంది ఇప్పుడు? సంసార మధ్యంలో ఉన్న జీవాత్మలాగా. సంసారం అంటే చుట్టూ రాక్షస స్త్రీలు, మన చుట్టూ రాక్షస స్త్రీలు నిమిత్త మాత్రం అలా ఉంచాల్సిందే. కథ అలా చెప్తుంది. ఇక్కడ రాక్షస స్త్రీలు ఎవరు? జీవుని యొక్క సాధనా మార్గానికి అడ్డపడే లక్షణాలన్నీ రాక్షస స్వభావం కలవే కావచ్చు. దాంట్లో ఇప్పుడున్న లోక ప్రవృత్తి ప్రకారం కొన్ని మంచి లక్షణాలే ఉన్నాయి కదండి, అవి అడ్డమే. చెడ్డ లక్షణాలు ఎలాగో అడ్డమే. ఉన్న వాటన్నింటినీ తొలగించుకుంటేనే కానీ నీకు సాధనా మార్గం స్పష్టంగా కనపడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇదే యథార్థమైన విషయం. సా రాక్షసీ మధ్యగతాచ భీరు వాగ్భిర్భృశం రావణ తర్జితాచ కాంతార మధ్యే విజనే విసృష్ట బాలేవ కన్యా విలలాపసీత. ఆమె బాలేవ అడవి మధ్యలో ఒంటరిగా విడిచిపెట్టబడి బిక్కుబిక్కుమంటున్న అమాయక బాలిక వలె ఆమె విలపిస్తూ ఉన్నది. సత్యం బతేదం ప్రవదంతి లోకే నా అకాల మృత్యుర్భవతి సంత. లోకంలో ఎవరికైనా వాళ్ళు కోరిన సమయంలో మృత్యువు సంభవింపదు, అది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు అనే ప్రాజ్ఞులు మాట్లాడుతూ ఉంటారు కదా. ఇది ముమ్మాటికి నిజమే అని అమ్మవారు తన అనుభవంలోకి తెచ్చుకుంటుంది. రావణాసురుడు, ఈ రాక్షస మూకలు నన్ను ఇంతగా భయపెడుతున్నప్పటికీ నేను ఒక్క క్షణం కూడా నేను జీవించి ఉండే అవకాశం లేదు. నా యత్రాహమేవం పరిభర్ష్యమాన జీవామి కించిత్ క్షణమప్యపుణ్య. నేను ఒక క్షణం కూడా జీవించి ఉండను. సుఖాద్విహీనం బహు దుఃఖపూర్ణం ఇదంతు నూనం హృదయం స్థిరం మే. సుఖాద్విహీనం, సుఖం లేదు, అనేక దుఃఖాలతో మునిగిపోయి ఇప్పుడు నా హృదయం ఎలా ఉంది? వజ్రాయుధంతో కొట్టబడిన పర్వత శిఖరం వలె తుత్తినీయులు కావలసే ఉన్నది. ఇదంతు నూనం హృదయం స్థిరం మే విశీర్యతే యన్న సహస్రదాద్య వజ్రాగతం శృంగమివాచలస్య నైవాస్తి దోషం మమనూనమత్ర. ఇంకా నేను ఆత్మహత్య చేసుకోవటంలో నా దోషం నైవా, ఏమాత్రం దోషం లేదు, చేసుకోవలసిందే. వధ్యాగమస్య ప్రియ దర్శనస్య. ఇది భావన్న చాస్యాహమను ప్రదాతుం అలంద్విజో మంత్రమివాద్విజాయ. ద్విజుడు అద్విజుడికి మంత్రం ఉపదేశిస్తే ఎలా ఉంటుందో నేను ఈ రాక్షసుడికి నీ అంగీకరించడం అలాగే ఉంటుంది. అమ్మవారు చెప్పే పోలికలన్నీ ఎంతసేపు వేదము, వేద విద్య, వేద భావములు
తర్వాత వేద పవిత్రత, వీటి నుంచే ఇలాగే వీటితో కూడుకునే ఉంటాయి తప్ప వేదము అంటే మానవుడికి గమ్యమైనటువంటి లక్ష్యము. ఆ మార్గము అనుసరించి, వేద మార్గాన్ని అనుసరించి వెళ్తే అందులో ఏ విధమైనటువంటి అసంతృప్తి, చేరుకోలేకపోవటం లాంటివి ఉండవు. కాబట్టి అమ్మవారు వేద స్వరూపురాలు కాబట్టి తన స్వరూపం నుంచే తగిన ఉదాహరణలు ఇస్తూ ఉంటుంది. అలం ద్విజో మంత్రమివ ద్విజాయ నూనం మమాంగాన్యచిరాదనార్య శస్త్రైశ్చితైశ్చేత్స్యతి రాక్షసేంద్ర శితై శస్త్రై ఛేత్స్యతి. వాడి అయినటువంటి ఆయుధాలతో ఆ రావణాసురుడు నా యొక్క శరీరాన్ని ముక్కలు చేసేస్తాడు. అచిరాదార్య అనార్య, అనార్యుడైన రావణాసురుడు అచిరా, త్వరలోనే ఇంకా 2 నెలల గడువు అయిపోవస్తుంది. తస్మిన్ అనాగచ్చతి లోకనాథే, ఆయనేమో రావట్లేదు. ఎందుకు? నన్ను రక్షించడానికి. గర్భస్థ జంతోరివ శల్యకృంత. అది ఎట్లాగూ అంటే శస్త్రచికిత్సకుడు గర్భస్థ ప్రాణిని ఛేదించినట్లు. గర్భంలో ఉన్న మృత శిశువుని తీయాలి అంటే శస్త్రచికిత్సకుడు ఛేదించాలి. ఇది లోకం నుంచి ఒక ఉదాహరణ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు నేను నా శరీరాన్ని చాలించడంలో ఏ విధమైనటువంటి ఆక్షేపణ కూడా లేదు అనేటటువంటి ఒక నిర్ణయానికి అమ్మవారు ఇంతకుముందు ఏం కారణం చెప్పింది? ఆ రాక్షసుడి యొక్క బెదిరింపులు, ఈ రాక్షస స్త్రీల యొక్క భయపెట్టే మాటలు, చేష్టలు, ఇవి చాలు. నేను ఇంకా ఇక మరణించటానికి ఇవే సరైన కారణం. ఇప్పుడు ఆయన రాకపోవటం మరొక కారణం. అది చెప్తాను. దుఃఖం బతేదం మమ దుఃఖితాయ మాసౌ చిరాయ అధిగమిష్యతో ద్వౌ. 2 మాసాలు గడువు త్వరలోనే పూర్తిగా ఉన్నది. మరి బద్ధస్య వధ్యస్య తదా నిశాంతే రాజాపరాధాదివతస్కరస్య. రాజాపరాధం పట్ల, రాజుగారి పట్ల అపరాధం చేసినటువంటి వాడు బద్ధుడైపోతే, వాడికి ఉరిశిక్ష పడితే, వేకుజామునే వధింపబడినటువంటి దొంగ స్థితి వలె ఎప్పుడైనా ఆ ఉరిశిక్ష వేకుజామునే విధిస్తారు అనడానికి ఏదో ఒక మాట చెప్తున్నది. ఇప్పుడు కూడా అదే సమయం. కాబట్టి ఇదే సమయంలో నేను నా శరీరాన్ని చాలించేస్తాను. హా రామ, హా లక్ష్మణ, హా సుమిత్రేతి. సుమిత్రే హా రామ మాత సహమే జనన్య. నా తల్లి. ఆ సీతమ్మ వారి తల్లి పేరు ఎక్కడా లేదు అంటారు రామాయణంలో. సరే. ఏషా విపద్యామ్యమల్పభాగ్య. నేను అల్పభాగ్యను. నా భాగ్యం ఇంతవరకే, నా జీవితం ఇంతవరకే. ఇంకా ఈ క్షణం నుంచి జీవితం పరిసమాప్తం కాబోతున్నది. కాబట్టి నేను అల్పభాగ్యను. ఏషా విపద్యామి, ఆపదల్లో పడిపోయాను. మహార్ణవే నౌరివ మూఢవాత. పెద్ద గాలికి గురి అయిన నావ ఏ విధంగా సముద్రంలో మునిగిపోతుందో నేను ఈ దుఃఖ సముద్రంలో మునిగిపోతున్నాను. ఆ రామలక్ష్మణుడు ఎలాంటి వాళ్ళు? బలశాలురైన రాజకుమారులు వాళ్ళు మృగరూపాన్ని ధరించిన ఓ ప్రాణి చేత ఎలాగా అంటే పిడుగుపాటుతో 2 సింహాల వల్లే నిజంగా నా కారణంగా వాళ్ళు ఆపదల పాలయ్యారని ఇప్పుడు గతాన్ని తలుచుకుని అమ్మవారు విచారిస్తున్నది. ఎప్పుడైనా అంతే. ఆ విధమైన స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి అలాగే ఉంటుంది. ఇటువంటి ఈ స్థితికి రావడానికి గతమే కారణం. ఆ గతంలో తాను చేసిన తప్పులే కారణం. వాటిని మరొకసారి భావించుకుంటూ ఆ తప్పుల కారణంగా నేను నా జీవితాన్ని ముగించేస్తాను అనుకుంటున్నది. తరస్వినౌ ధారయత మృగస్య సత్వేన రూపం మనుజేంద్రపుత్రౌ నూనం విశస్తౌ మమ కారణాత్తౌ సింహర్షభౌ ద్వావివ వైద్యుతేనా. నా మూలంగా వాళ్ళు ఆపదల పాలయ్యారు. వాస్తవంగా నిజానికి ఆ కాలపురుషుడే ఒక మృగరూపాన్ని ధరించి అప్పుడు నన్ను ఆ విధంగా ప్రలోభ పెట్టారు. ఇప్పుడు చెప్తున్నది అమ్మవారు. కాలపురుషుడు ఎవరు? తానే. ఇది తన యొక్క ఒక లీలా విలాసపూరితమైన నాటకంలో ఒక చిన్న ఘట్టం, అంకం.
ఆ కాల పురుషుడే మృగరూపాన్ని ధరించి ఆ మారీచుడు వేషంలో ఆ మృగవేషం వేసుకొని వచ్చి నన్ను అప్పుడు ప్రలోభ పెట్టాడు. అందువలన నేను ఏం చేశాను, నాలో మూర్ఖత్వం ఆవరించి నేను మూర్ఖురాలనైపోయి ఆ మృగాన్ని తీసుకురమ్మని నేను శ్రీరామచంద్రుడిని కోరడం జరిగింది. ముందుగా పూజ్యుడైన శ్రీరాముడిని, తర్వాత పిమ్మట శ్రీ లక్ష్మణుణ్ణి కూడా నేను పంపించాను. ఇదంతా నా యొక్క స్వయం కృతాపరాధమే. అదే చెప్తున్నది అమ్మవారు. నూనం సకాలో మృగరూపధారి మమాల్ప భాగ్యాం లులుభే తదానీం. తదానీం ఆ సమయంలో లులుభే లోభింపజేసినాయి. ఏమిటవి? మృగరూపాన్ని కాలమే మృగరూపాన్ని ధరించి ఎత్ర ఆర్యపుత్రం విససర్జ మూఢ, మూర్ఖురాలై కర్తవ్యం ఏమిటో తెలియక రాబోయే కాలంలో ఎటువంటి ఆపదలు చుట్టుముట్టుతాయో భవిష్యత్తు అనే ఆలోచన లేక నేను శ్రీరామచంద్రుణ్ణి విససర్జ పంపించాను. రామానుజం లక్ష్మణ పూర్వజంచ రామ సత్యవ్రత దీర్ఘబాహో పూర్ణచంద్ర ప్రతిమాన వక్త్ర ఆజీవలోకస్య హిత ప్రియశ్చ. అది శ్రీరాముణ్ణి తలుచుకుంటూ ఆయన ఆకారం ఎలాగా, హా రామ హా సత్యవ్రత దీర్ఘబాహో పూర్ణచంద్ర ప్రతిమాన వక్త్ర. పూర్ణచంద్రుడితో సమానమైనటువంటి ముఖ సౌందర్యం కలిగిన ఓ శ్రీరామచంద్ర, ఓ దీర్ఘబాహు. ఇవి బాహ్య ఆకారానికి చెప్తూ హా జీవలోకస్య హిత ప్రియశ్చ. ఇది మనకి ఉపాదేయమైన మాట. జీవలోకానికి ప్రియుడెవరు? శ్రీరామచంద్రుడు. ఎందుకని? ఎవరికైనా ఏది ప్రియం, ఎవరికైనా ఏది ప్రియం అంటే తానే తనకి ప్రియం తప్ప మరొకటి సృష్టిలో ఏది లేదు. ఏ జీవికైనా సరే, చిన్న చేమ దగ్గర నుంచి పెద్ద ఏనుగు దాకా ప్రతి జీవికి ఏది ప్రియమైనది అంటే తనంటే మానవుడి విషయంలో తీసుకుంటే తనంటే ఆ భ్రమపడి మాయలో పడిపోయి తనకు సంబంధించిన నాది అయిన ప్రతిదాని మీద భ్రమ పెంచుకుంటున్నాడే తప్ప నిజమైన ప్రేమ నేను మీద. నేను అంటే ఆ నేనులో ఏ విధం నాది అనేది వచ్చి పడిపోయినప్పుడు నేనులో కల్మషత్వం ఏర్పడుతుంది. కానీ ఆ నాది అనేది మర్చిపోతే నేను పరిశుద్ధంగా మిగులుతుంది. అదే స్వరూపం. అదంటేనే అందరికీ ఇష్టం. ఇది అద్భుతమైన విషయం. వేదాంతం నిగూఢంగా దాచి ఉంచినటువంటి పరమ రహస్యమైన విషయం. మనం ఇప్పుడు రామాయణ మార్గంలో, రామాయణం చూపించిన మార్గంలో అన్వేషించేది ఈ నేను కోసమే. ఇక్కడ మనకి గురుస్థానంలో ఇద్దరున్నారు. అమ్మవారు ఉన్నది. ఇప్పుడు ఆ చెట్టు మీద శ్రీ హనుమంతుడు ఉన్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఇంకా మనకి అసలు కళ్ళకి కట్టినట్లు కళ్ళకి వచ్చిన తైమిరిక దోషం ఆయన మాటల వల్ల మొత్తం పోతుంది. అదే హనుమంతుని యొక్క గొప్పతనం, హనుమత్ వైభవం, ఆయన యొక్క గురుత్వ మహిమ. అది తర్వాత చూస్తాం. ఇప్పుడు ఏమంటుంది అమ్మవారు శ్రీరామచంద్రుణ్ణి? హా జీవలోకస్య హిత ప్రియశ్చ వజ్యాన్నమాం వేత్సి రాక్షసానాం. రాక్షసుల చేత వధింపబడుతున్న నన్ను నువ్వు ఎందుకని తెలుసుకోవయ్యా? నువ్వు జీవలోకానికి అంతటికీ ప్రియమైన దానివి కదా. ఖచ్చితంగా ఈ రెండు మాటలు, ఈ ఒక్క వాక్యాన్ని మనం మనకి అన్వయించుకోవచ్చు. జీవలోకస్య హితస్య. జీవలోకం అనే మాట ఈ సందర్భంలో ప్రయోగించబడటంలో విశేషం ఏమి అంటే, జీవలోకం అంటే ఈ ప్రాణిలోకం. ప్రాణిలోకానికి హిత ప్రియ. హితమైనది ప్రియం కాదు, ప్రియమైనది హితం కాదని పెద్ద మహానుభావులందరూ ఎంతో మంది తమ ఉపన్యాసాల్లో నిత్యం చెప్తున్నారు, మనం వింటున్నాం. హితశ్చ ప్రియకామ్యయ. అది రాముని యొక్క స్వభావం. రాముడిలో హితం వేరు ప్రియం వేరు అనే భావన లేదు. రెండు ఆయనే. ఆయన హితమైన వాడు, ప్రియమైన వాడు. అది ఏది అంటే ప్రతి ప్రాణికి హితమైనది తానే అని చెప్పుకున్నాం. తానంటే
తన స్వరూపం. తన స్వరూపం అంటే ఇక్కడ శ్రీరామచంద్రుడే. ఇది ఎలా సాధ్యం? ప్రతి ప్రాణికి శ్రీరామచంద్రుడు స్వరూపమా? అవును, ఖచ్చితంగా స్వరూపమే. కానీ ఆ ప్రాణి గ్రహించినప్పుడే. గ్రహించకపోతే ఏముంది? అప్పుడు నాది అనేది వచ్చి ఉన్న ఆ పైకి బాగా పెరిగి వచ్చి ఆ ప్రాణిని ఆ నాది అనే దాంట్లో ఇంకా ముంచేస్తుంది. అది తెలుసుకోవటం కోసమే మనం చేసే నిత్య ప్రయత్నం అవుతున్నది. హా జీవలోకస్య హిత ప్రియశ్చ పద్వజాం నమాం వేత్సి రాక్షసానాం అనన్య దైవత్వమియం క్షమాచ భూమౌ చ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేధం కృతం కృతజ్ఞేష్వివ మానుషాణం. మనం ఏమనుకుంటున్నాము అంటే, నేను నా యొక్క స్వస్వరూప జ్ఞానాన్ని పొందటానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాను, ఎంతో తపస్సు చేస్తున్నాను, ఎంతో ఆరాట పడుతున్నాను, ఎంతో కృషి చేస్తున్నాను అనుకుంటున్నాం. కాబట్టి నాకు ఫలం సిద్ధిస్తుంది అనే ఆశతో కూడా ఉన్నాం, కానీ సిద్ధించట్లేదు. ఎందువల్ల అంటే నువ్వు చేసేటటువంటి కృషిలో ఏదో ఒక లోపం ఎక్కడో ఉన్నది. ఆ లోపం ఉందా లేదా కాదు, నువ్వు చేసే కృషి నీలో ఉన్నటువంటి ఆ ప్రకృతి గుణాలని మించి వెళ్ళటం లేదు, దానికి లోబడే జరుగుతోంది. అదే తేడా. ఆ మాటనే అమ్మవారు భంగ్యంతరంగా, నేను పతివ్రతని, ఉత్తమ గుణాలు కలిగిన దాన్ని, అనన్య దైవత్వం అంటే నేను నియమపూర్వకంగా ధర్మాన్ని ఆచరిస్తున్నాను కదా. క్షమాచ మరి ఎంతో క్షమాగుణాన్ని కలిగి ఉన్నాను కదా, ఓర్పుతో సహిస్తున్నాను. ఆ తర్వాత భూమౌ చశయ్య కటికి నేల మీద శయనించి ఉన్నాను. నియమస్య ధర్మే నియమపూర్వకంగా ధర్మాన్ని పరిపాలిస్తున్నాను. మరి పరమదైవంగా అనన్య భక్తితో శ్రీరామచంద్రుణ్ణి నిన్నే సేవిస్తున్నాను. అయ్యవారిని అంటూ ఉద్దేశిస్తూ మాట అంటున్నది, నేను నిన్నే సేవిస్తున్నాను. పాతివ్రత్యంతో కూడా మనుగడ సాగిస్తున్నాను. మరి ఇటు పతివ్రతాత్వం విఫలం మమేద. ఎంత చేసినా ఇవన్నీ నాకు వృధా అయిపోయి సరైన ఆపద సమయంలో నాకు ఎందుకని అడ్డం పడటం లేదు. మనకి అందులో మనం గ్రహించే విషయం చెప్పుకున్నాం కాబట్టి, మోఘో హి ధర్మశ్చరితో మయాయం తదైక పత్నిత్వమిదం నిరర్ధం. శ్రీరామ, నా ధర్మాచరణం పాతివ్రత్య పాలనం వ్యర్థాలైపోయినాయి, నిరర్ధం వ్యర్థమైపోయినాయి. ఏమేమిటవి? ఆ మోహం నన్ను ఆవరించి వేసింది. మయా అయం తదైక ఏకపత్ని వ్రతం ధర్మశ్చరిత నిరర్ధం యా త్వాం న పశ్యామి. ఎందువల్ల నిరర్ధం అయిపోయినట్టు నేను భావించవలసి వస్తున్నది అంటే, నా త్వాన్న పశ్యామి, నువ్వు నా కంటి ఎదురుకుండా కనపడటం లేదు, నీవు నన్ను గుర్తుపెట్టుకోలేదు, నన్ను స్మరించటం లేదు, నన్ను ఈ ఆపద అనేటటువంటి సముద్రంలో నుంచి బయటపడాలి అని, బయట పడేయాలనే ఆలోచన ఇంకా నీలో వచ్చినట్లు లేదు. అందువల్ల నేను కృషించిపోయి వివర్ణ కళదప్పి హీనురాలని. ఇవన్నీ కారణం ఏంటి? త్వయా సంగమనే హీన, నీతో కలిసి ఉండకపోవటం వలన, జీవుడు అజ్ఞానంలో పడి ఉండటం వలన. అదే రావణాసురుడు వాటన్నింటిలో, నూనెలో, మలినములైన మడుగుల్లో, ఆవు పేడ మడుగుల్లో, వీటిల్లో పడి ఉండటం అంటే జీవుడు అజ్ఞానంలో పడి ఉండటమే. ఇప్పుడు అమ్మవారు కూడా ఆ మాటే అంటున్నది. నీవు లేక అంటే జ్ఞాన దృష్టి లేక, నేను అజ్ఞాన దృష్టిలోనే పడి ఉండటం చేత వివరణని నిన్ను మళ్ళీ కలుసుకునే త్వయా సంగమనే నిరాశ, నిన్ను మళ్ళీ కలుసుకోవాలి అనేటటువంటి ఆ కోరిక నాకు నిరాశగానే మిగిలిపోతుంది. మోఘోహి ధర్మశ్చరితో మయాయం, నా చేత ఆచరింపబడిన ధర్మం కాస్త మోఘమైపోయింది, వ్యర్థమైపోయింది. తథా అదేవిధంగా ఏకపత్నిత్వమిదం నిరర్ధం, నేను పతివ్రత లక్షణాలని ఎంత పాటించినా అవి నిరర్ధకమైపోయినాయి. యా త్వన్నపశ్యామి కృశ వివర్ణ
హీనాత్వయా సంగమనే నిరాశ పితుర్నిదేశం నియమేన కృత్వా వనాన్నివృత్తశ్చరితవ్రతశ్చ స్త్రీభిస్తు మన్యే విపులక్షణాభిః త్వం రంస్యసే వీత భయకృతార్థ. స్త్రీ సహజంగా ఉండే స్వభావం లోకంలో ఎలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరణ ద్వారా అమ్మవారు చూపిస్తోంది. అసూయ. తాను ఏకపత్ని వ్రతురాలును అని, శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు అని అమ్మవారు ఇందాకే ఒక ముక్క చెప్పినా మళ్ళీ ఇదొక భావ లౌల్యం, లోలత్వం. ఏమని, నువ్వు నీ తండ్రి యొక్క ఆజ్ఞ మేరకి అరణ్యాలకు వచ్చావు, 14 సంవత్సరాలు నిదేశం కృత్వా పూర్తి చేసుకుని వనాత్ నివృత్త చరిత వ్రతశ్చ చక్కటి ఆచారపూరిత అయినటువంటి చరిత్రతో ఈ వనవాసాన్ని పూర్తి చేసుకుని వెళ్ళిపోతావు. అక్కడికి వెళ్ళి హాయిగా మళ్ళీ స్త్రీభిస్తు మన్యే విపులేక్షణాభిః విపులేక్షణలైనటువంటి స్త్రీలతో కలిసి త్వం రంస్యసే నువ్వు హాయిగా సుఖంగా ఉంటావు. వీత భయ నీకే భయము ఉండదు. ఆ లోకంలో ఉన్న భయం అంతా వచ్చి నన్ను ఆక్రమించి నన్ను ఇక్కడ ముంచి పడేసింది. భయం నా చుట్టూ ఉన్నది ఈ రాక్షస రూపంలో, రావణాసురుడి రూపంలో. వీత భయుడవై కృతార్థుడవై నువ్వు అయోధ్యకు వెళ్ళి హాయిగా ఉంటావు. ఈర్ష్య, కొద్దిగా అసూయ, కోపం యొక్క రూపమే ఈర్ష్య. అహంతు రామ త్వయి జాత కామ నేను మాత్రం నీ మీద ఉన్నటువంటి మోహంతో, బద్ధానురాగంతో ఈ రాక్షసుల చేత అంతం కావటానికి కూడా నేను లెక్క చెయ్యను. అహంతు రామత్వయి జాతకామ నీ మీద బద్ధానురాగనై నేను చిరం వినాశాయ నిబద్ధ భావ నశించిపోవాలనే కోరికతోటే మోహంచరిత్వాధతపోవ్రతంచ ఈ వీటన్నింటినీ నేను లెక్క చేయకుండా నిన్ను చేరదాలని నా ధర్మాచరణ, నా తపస్సు, పాతివ్రత్యం అన్నీ వ్యర్థం చేసుకుని త్యక్ష్యామి దిగ్జీవితమల్పభాగ్య నేను అల్పభాగ్యురాలని, దురదృష్టవంతురాలని. జీవితం త్యక్ష్యామి నా జీవితాన్ని పరిత్యజించేస్తున్నాను. ఒక సంపూర్ణమైన దృఢమైన నిర్ణయానికి వచ్చేసింది అమ్మవారు. నేను విషభక్షణం చేద్దామా లేదా వాడి అయిన ఆయుధాన్ని ఏదైనా ఉపయోగిద్దామా, వెంటనే జీవితం సమాప్తం చేసుకోవటానికి అని ఆలోచన వస్తున్నది. కానీ నాకు ఇక్కడ విషం ఇచ్చేవాళ్ళు ఎవరు? సా జీవితం క్షిప్రమహం త్యజేయం విషేణ శస్త్రేణ శితేన వాపి విషస్య దాత నహి మేస్తి కశ్చిత్ విషమిచ్చేవాడు ఎవడు లేడు. శస్త్రస్య వా విష్మని రాక్షసస్య ఈ రాక్షస నివాసంలో నాకు ఆయుధం ఇచ్చేవాడెవడు? ఎవ్వరూ లేరు. కాబట్టి ఇది వదేవి బహుధా విలప్య సర్వాత్మన రామమనుస్మరంతి. ఈ విధంగా సర్వాత్మత్వం 2 విధాలు. ఈ సృష్టి అంతటికి ఆత్మ పరమాత్మే, అది సర్వాత్మత్వం. దానికి భూమికగా ముందు ఇక్కడే మనమేమనుకుంటాం, నేను నాది అనేది ఏమీ లేదు. ఈ నేనంతా ఆత్మస్వరూపమే. ఇది వ్యక్తికి పరిమితమైన సర్వాత్మత్వ స్వరూపం. సర్వాత్మన ఈ సర్వాత్మ అనే భావం చాలా అద్భుతమైనటువంటి భావం వేదాంత విద్యలో. ఇది వదేవి బహుధా విలప్య సర్వాత్మన రామమనుస్మరంతి. రాముణ్ణే స్మరిస్తూ అంటే సంపూర్ణంగా మనసులో ఇంకొక ఆలోచన లేదు, ఇంకొక భావన లేదు. ఆ క్షణంలో అంటే ధ్యానం అమ్మవారికి పిలిస్తే పలుకుతుంది. అది మనలాంటి వాళ్ళకి ఎంతో కష్టపడి ఎంత ప్రయత్నం చేసినా అందినట్లే ఉంటుంది, కానీ అందదు. అది అందుకోవటమే మానవ జీవిత పరమార్థం, లక్ష్యం. మానవ జాతి ఉద్భవించింది అందుకే, తింటున్నది అందుకే, పెరుగుతున్నది అందుకే, మరణిస్తున్నది కూడా అందుకే, ఈ 3 దశల్ని అనుభవిస్తున్నది కూడా అందుకే. ఇదేమిటి ఎందుకు అంటే అదే చెప్తోంది అమ్మవారు చెప్తోంది, సర్వాత్మన పరమాత్మ స్వరూపాన్ని ధ్యానించాలి. ఇది ఈ జన్మలో ఎప్పటికైనా సాధ్యమా
కాదా? ఇది సీతమ్మ వారికి ఏ విధంగా రాక్షస బాధ అనే ఆపద వచ్చి పడిందో మనకు వచ్చి పడిన ఆపద ఇది. ఆ విధంగా పోలిక మనం వెతుక్కోవాలి. అదే చెప్తున్నారు, ఇతీవదేవి బహుధా విలప్య సర్వాత్మన రామమనుస్మరంతి ప్రవేపమాన పరిశుష్క వక్త్ర. నోరు ఎండిపోయింది దాహంతో. ప్రవేపమాన, ఒక చిగురుటాకు ఎలా గాలి కదిలిపోతుందో అలా వణికిపోతున్నది. నగోత్తమం పుష్పితం ఆససాద, బాగా పుష్పించినటువంటి నగోత్తమం అక్కడే అశోక ఎదురుకుండా కూర్చున్న భవన ప్రాంగణం నుంచి ఇక్కడికి వచ్చింది. అందుకే అమ్మవారు వచ్చింది ఇక్కడ చెప్తున్నారు. ఆససాద, చేరుకున్నది. శోకాకులు అయిన సీతాదేవి పరిపరి విధాల ఆలోచిస్తూ ఇంకా ఏం చేయాలి, తన జడనే తనకు మెడకు ఉచ్చుగా చేసుకోవాలనే ఆలోచన కలిగింది. అదే చెప్తున్నారు ఏమని, శోకాభితప్త బహుధా విచించ. ఎన్ని రకాలుగా ఆలోచించాలో అన్ని రకాలుగా ఆలోచించి, మూల కారణం శోకం. సీతాధ వేణ్యుద్గ్రధనం గృహీత్వా, తన జడనే గృహీత్వా చేత్తో పట్టుకొని, ఉద్బధ్య వేణ్యుద్గ్రధనేన శీఘ్రం అహంగమిష్యామి యమస్య మూలం. ఈ జడనే ఉచ్చు త్రాడుగా మెడకు బిగించి అహం యమాలయం గమిష్యామి, నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను. ఉద్బధ్య వేణ్యుద్గ్రధనేన శీఘ్రం అహం గమిష్యామి యమస్య మూలం. ఉపస్థితాసా మృదు సర్వగాత్రి, ఆ కుమారి మృదు సర్వగాత్రి అని. ఇప్పుడు మరణాన్ని పొందాలి అనే ఒక తీవ్రమైన నిర్ద్వంద్వమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్న అమ్మవారి యొక్క శరీరాన్ని వర్ణిస్తూ వాల్మీకి సుకుమారగాత్రి మృదు సర్వగాత్రి అంటే ఉరి వేసుకోవటం వల్ల అమ్మవారి శరీరం వడిలిపోతుంది, వాడిపోతుంది, కళా విహీనం అయిపోతుంది అనే బాధ కవి వ్యక్తపరుస్తున్నాడు వాల్మీకి. సుకుమారి ఆ చెట్టు కొమ్మను పట్టుకుని నిలబడింది. ఉపస్థిత, నిలబడింది. తర్వాత శాఖాంగృహీత్వ, ఎలా నిలబడింది, శాఖాంగృహీత్వ అధ నగస్య తస్య, ఆ చెట్టు కొమ్మని చేత పట్టుకొని నిలబడింది. ఆ తర్వాత తస్యాస్తు రామం ప్రవిచింతయంచ రామానుజం స్వంచ కులం శుభాంగ్యాః. ఆమె ఎవరిని స్మరిస్తోంది, రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, తన వంశాన్ని, రామానుజంచ స్వకులంచ తన వంశాన్ని, జనక వంశాన్ని స్మరిస్తున్నది. ఇది ఉపస్థిత సా మృదు సర్వగాత్రి శాఖాంగృహీత్వాధ నగస్య తస్యాస్తు రామం ప్రవిచింతయంచ రామానుజం స్వంచ కులం శుభంగ్యా. ఇంకా ఎటువంటి విషాదకరమైనటువంటి బాధాకరమైనటువంటి మనస్సుకి చాలా అయిష్టకరమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడు ఇప్పుడు వాల్మీకి కథని. ఈ అమ్మవారి యొక్క సీతా అపహరణం అనే ఘట్టం ఇక్కడికి వచ్చేసరికి ఇంకా చిట్ట చివరి స్థానానికి వచ్చింది. ఇంతవరకు తీసుకొచ్చాడు. ఇంకా ఇప్పుడు అమ్మవారిని వెనకకి మరలించే శక్తి ఏది? ఆమె శక్తి స్వరూపురాలైనప్పుడు ఆమెను మరలించే శక్తి ఏది? ఇది ఎలాంటిది అంటే, ఒక గారడీ చేసే ఒక బాలిక ఒక తీగ మీద నడుస్తుంది, తీగ మీద నడుస్తుంది. ఆ బాలికని నీ మీదే నువ్వు నడు అంటే అదే సాధ్యం. అలాగే అమ్మవారిని వెనకకి మరలించే శక్తి ఏది లేదు, ఏదీ లేదు. ఎలాగా ఈ స్థితి నుంచి బయటపడటం? ఇది మనలాంటి సాధక లోకానికి ఈ మాట ఒక కనువిప్పు. అటువంటి స్థితి వచ్చినప్పుడు అంటే నీ సాధనా దశలో ఒక తీవ్రమైనటువంటి
బాధాకరమైన విషాదకరమైన అభ్యంతరం అడ్డంకి ఏర్పడినప్పుడు ధైర్యంగా ఉంటే నీకే ఒక మార్గం ద్యోతమానం అవుతుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు అమ్మవారిని ఎవరు మరలిస్తున్నారు? ఎవరు కాదు, ఆమెయే మరలించుకోవాలి తప్ప అది మరొకరెవరు సాధ్యం కాదు. శోకానిమిత్తాని తదా బహూని ధైర్యార్జితాని ప్రవరాణి లోకే ప్రాదుర్నిమిత్తాని తదా బహూ పురాపి సిద్ధాన్యుపలక్షితాని. అదే చెప్తున్నాడు. ఇంతలో అమ్మవారి శుభాంగి కదా, అదే ఆమెకు శోకాన్ని తొలగించి ధైర్యాన్ని కూర్చేటటువంటి సత్ఫలదాయకాలైనటువంటి లోక ప్రసిద్ధాలైనటువంటి శ్రీరాముడి ఆగమాన్ని సూచించేటటువంటి లోగడ కనపడినటువంటి పెక్కు శుభశకునాలే మళ్ళీ కనిపించినాయి. అవే అమ్మవారిని. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? అమ్మవారిలో నుంచే వచ్చినాయి. అవి మళ్ళీ ఎందులో లీనమైపోతాయి? అమ్మవారిలోనే లీనమైపోతాయి. ఏం పాఠం చెప్పి లీనమైపోతాయి? మేము నీ యొక్క విభూతి, సముద్రంలో నుంచి తరంగం వచ్చింది. తరంగం ఏం చేస్తుంది? సముద్రం ఓహో నువ్వు నా విభూతే అనుకుంటుంది. మళ్ళీ ఆ తరంగం ఏమైపోతుంది? సముద్రంలోనే ప్రవిలాపనం అయిపోతుంది. అమ్మవారిలో ఒక దుఃఖ వీచిక వచ్చింది. దుఃఖ వీచిక ఏమి? ఈ శరీరాన్ని అంతం చేసుకోవాలి అని. కానీ ఇంతకు పూర్వం తనకి కనిపించిన శుభశకునాలే, ఆ శుభశకునాలనే త్రిజట చూసి అక్కడున్న రాక్షస స్త్రీలందరికీ సవివరంగా చెప్పిందే. ఏ శుభశకునాలు చెప్పిందో ఆ శుభశకునాలే మళ్ళీ అమ్మవారిలో కనిపించి ఆమె తన ప్రయత్నం నుంచి తానే విరమించేటట్లు చేసినాయి. అది శుభశకునాలు మళ్ళీ గోచరిస్తున్నాయి. అవి ఎలాగా? తథాగతాం తాం వ్యధితామనిందితాం వ్యపేత హర్షాం పరిదీన మానసాం శుభాం నిమిత్తాని శుభాని భేజిరే నరం శ్రియా జుష్టమివోపజీవినా. అది ఎలా ఉంది? భాగ్యశాలి అదృష్టవంతుడి గడకి ఆశ్రితులు చేరినట్లు. అదృష్టం అనేది ఉంటే అందరూ చేరతారు. అదృష్టం లేకపోతే దురదృష్టం అయితే మన వాళ్ళు అనుకున్న వాళ్ళే మనం విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు అమ్మవారి దగ్గరికి ఆమె భాగ్యవంతురాలు కాబట్టి ఈ శుభ లక్షణాలన్నీ అమ్మవారిని చేరుకున్నాయి. ఏమిటి ఆ శుభ లక్షణాలు? ఆ సీతాదేవి ఆమె యొక్క ముఖం చక్కటి కేశ సౌందర్యంతో ఒప్పుతూ తస్యా శుభం వామరాళ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాస్పందతైకం నయనం సుకేశ్యాః. తస్యాః సుకేశ్యాః. సుకేశి ఎంత సాభిప్రాయంగా? సుకేశి అంటే అందమైన కురులు. ఆ అందమైన కురులు అమ్మవారి రూప సౌభాగ్యాన్ని మరింత ఇనుమడింపజేసేందుకే తోడ్పడాలి కానీ అమ్మవారి ప్రాణం తీయటానికి కాదు. అందుకని సుకేశ్య అనే శబ్ద ప్రయోగం, విశేషణం. ఎక్కడ ఏ సందర్భంలో ఏ విశేషణం వాడాలో వాల్మీకి తెలిసినంతగా బహుశా ఎవరికి తెలియదేమో. తస్యాః సుకేశ్యాః శుభం వామం అరాళపక్ష్మరాజీవృతం కృష్ణ విశాల శుక్లం మీనాహతం పద్మమివ అభితామ్రం. ఆ మనోహరంగా అవి శుభకరములై విశాలములై తెలుపు నలుపు కంటి పాపలతో వెలుసున్నటువంటి ఆమె వామనేత్రం చేపల తాకిడికి కెందామర పువ్వు ఇలా కదులుతుందో ఆమె నేత్రములు అలా అదిరినాయి. అది ఆ సీతాదేవి యొక్క నేత్రములు అవి ఎలా ఉన్నాయి? నేత్రములు ఆమె సుకేశి, ఆవిడ నేత్రాలు ఎలా ఉన్నాయి? వంకర తిరిగిన రెప్పలు కలిగిన వెంట్రుకలతో కూడి మనోహరంగా. అరాళ వామం అరాళ పక్ష్మరాజీవృతం కృష్ణ విశాల శుక్రం. అటువంటి ఆమె యొక్క కనులు ప్రస్పందత కొంచెంగా కదిలినాయి. అంటే ఎడమ కన్ను అదిరింది. ఎంత అందంగా, ఎంత చక్కగా అద్భుతమైన వృత్తం ఉపయోగించి చెప్తున్నాడు వాల్మీకి. తస్యా శుభం. శుభ నిమిత్తాలు వస్తే ఇలాగే వచ్చి పడిపోతాయి, దుఃఖం వస్తే అలాగే వస్తుంది. తస్యా శుభం వామరాళ పక్ష్మ
పక్ష్మరాజీవృతం కృష్ణ విశాల శుక్రం ప్రాస్పందతైకం నయ ఏకం నయనం ఎడమ కన్ను సుకేశ్యాహ మీనాహతం పద్మమివాభితామ్రం. ఈ కొంచెం ఎరుపు రంగు కలిగినటువంటి తామర పువ్వు ఏ విధంగా ఆ నీళ్లలో ఉన్న చేపలు అటు ఇటు కదిలితే చేపల తాకిడికి ఆ తామర పువ్వు ఈషణ్ మాత్రంగా చలిస్తుందో అమ్మవారి కన్ను ఆ విధంగా చలించింది. ఇది శుభ సూచకం. ఆ విషయం తానే అమ్మవారు గ్రహించి, ఓహో నేను తొందరపడుతున్నాను, తొందర పడకూడదు, నాకు ఏదో శుభం కలగబోతున్నది. ఏమిటా శుభం? పైనే ఉన్నది. ఇంకా కొద్ది క్షణాల్లో ఆ హనుమంతుల వారు ఆమె ముందుకొచ్చి ఆమె ఎంతో కాలం నుంచి వినాలి అనుకుంటున్నటువంటి శుభవార్తని చెప్పబోతున్నాడు. దానిని ఈ విధంగా వాల్మీకి సూచించాడు. భుజశ్చ చారువంచిత పీనవృత్త, చారు మనోజ్ఞంగా అంచితంగా ఉన్నటువంటి పీనమైన కొంచెం స్థూలంగా ఉన్న వృత్తంగా ఉన్నటువంటి ఆ భుజము పరాధ్యకాల అగురు చందనార్హగా, చందనాలు అగరు ఈ మొదలైన వాటి అనులేపనాలకి అర్హమైనటువంటి ఆమె భుజము అనుత్తమేన, అటువంటి భుజము అధ్యుషిత ప్రియేణ, శ్రీరామచంద్రుని చేత ఆధారంగా చేసుకొనబడినటువంటి అమ్మవారి యొక్క భుజము చిరేణ, చిరకాలంలో వామభుజం సమవేపతాశు. ఇందాక కన్ను స్వల్పంగా అదిరింది, భుజం ఇక్కడ. మళ్ళీ ఇవే శుభ లక్షణాలు. ఇవన్నీ శుభ లక్షణాల కిందాక ఒక మాట చెప్పాడు. ఇవన్నీ ఏమిటి అంటే ప్రాధైర్యార్జితాని ప్రవరాణి లోకే శోకా నిమిత్తాని బహూని ధైర్యార్జిత. లోకంలో పెద్దలందరూ ఇటువంటి శుభ లక్షణాలు కలిగినట్లయితే, ఇటువంటి లక్షణాలు శరీరంలో నీకు తోచినట్లయితే శుభం కలుగుతుందని చెప్పారు. అవే ఇక్కడ అమ్మవారి విషయంలో కలుగుతున్నాయి. అది భుజస్య చార్వంచిత పీనవృత్త పరార్జకాల గురు చందనార్హ అనుత్తమేన అధ్యుషిత ప్రియేణ చిరేణ వామ సమవేపతాశు గజేంద్ర హస్త ప్రతిమశ్య పీన తయోర్ద్వయో సంహతయో సుజాత ప్రస్పందమానః పునరురురస్యాః రామం పురస్తాత్ స్థితమాచక్షే. ఎదురుకుండా రాముడు ఉన్నాడనే భావననే ఒక్కసారి కలిగించింది ఆమె యొక్క వామ ఊరు. అది గజేంద్ర హస్త ప్రతిమ, ఏనుగు తొండం వలె ఉన్నది ఆ ఊరు. పీన స్థూలంగా ఉన్నది. తర్వాత శుభం పునర్హేమ సమాన వర్ణం ఈషద్రజోధ్వస్తమివామలాక్ష్యాః వాసస్థియాసితాయాః శిఖరాగ్రదత్యాః కించిత్ పరిస్రంసత చారుగాత్ర్యాః. ఆమె యొక్క ఆమె ఎటువంటిది? చారుగాత్రి, అందమైన శరీర యష్టి. తర్వాత శిఖరాగ్రదత్యాః, దానిమ్మ గింజల వలె మనోహరమైనటువంటి పలువరుస కలది శరీరం. సుందర పునర్హేమ సమాన వర్ణం, ఆ బంగారపు రంగుతో ఉన్న ఆమె శరీరం. ఆమె శరీరానికి ఆచ్ఛాదింపబడి ఉన్నటువంటి వాస, ఆమె యొక్క ఆ బంగారు వన్ని కలిగినటువంటి ఆ పట్టు వస్త్రము, అది ఈ కించిత్ పరిశ్రంసత, కొంచెంగా జారింది. ఇది భర్త సమాగమాన్ని సూచిస్తుందని గోవిందరాజా లాంటి వ్యాఖ్యాతలు వ్యాఖ్యానించారు. శుభం పునర్హేమ సమాన వర్ణం ఈషద్రజోధ్వస్తం, కొంచెం మురికి పట్టి ఉన్నది. అమలాక్ష్యాః వాసస్థితాయా శిఖరాగ్రదత్యాః కించిత్ పరిస్రంసత చారుగాత్ర్యాః ఏతైర్నిమిత్తైరపరైశ్చ శుభ్రూకు సంబోధిత ప్రాగపి సాధు సిద్ధైః. ఈ శకునాలన్నీ సాధు సిద్ధాలే. ఇంతకు పూర్వం లోకంలో అనేక మంది చేత అనేక సందర్భాల్లో ఆ అనుభవంలోకి తెచ్చుకోబడినవే సత్ఫలితాలని ఇచ్చేటటువంటివే. అటువంటి సాధు సిద్ధములైనటువంటి నిమిత్తైకి ఇవే కాదు,
ఏది ఊరు కంపనం, భుజ కంపనం, నేత్ర కంపనం, ఇవన్నీ అదరటం. ఈ మూడు కాక అన్యయి ఇంకా ఇదివరలో మిగిలినటువంటి శుభ సూచకాలు అనేకం. వాతాతపక్లాంతమివ ప్రణష్టం వర్షేణ బీజం ప్రతి సంజహర్ష. ఇది ఎలా ఉంది అంటే గాలికి ఎగిరిపోయిన విత్తనం అక్కడ ఎలా ఉంది, ఏ విధమైన సహాయం లేక ఎగిరిపోయింది. ఎక్కడ పడిపోయిందో పడిపోయింది, ఇంకా అది మొలకెత్తే అవకాశం లేదు, అలా పడి ఉంది. అటువంటి విత్తనానికి వర్షం పడింది. వర్షం పడంగానే ఆ విత్తనం మొలకెత్తింది. ఆ విత్తనం ఎప్పుడూ అనుకోలేదు వర్షం పడుతుందని, తాను మొలకెత్తేటటువంటి పరిస్థితులు మళ్ళీ సమకూరుతాయని అనుకోలేదు. వాతాతపక్లాంతమివ ప్రణష్టం వర్షేణ బీజం ప్రతి సంజహర్ష తస్యా పునర్బింబఫలాధరోష్టం. అమ్మవారి యొక్క క్రింది పెదవి ఎర్రని అధరోష్టం, ఇంకా స్వక్షి భృ కేశాంతం అరాళ పక్ష్మ, అందమైన నేత్రాలు కనుబొమ్మలతో, తర్వాత అరాళ పక్ష్మ ముంగురులతో, వంకర తిరిగిన కనురెప్పల వెంట్రుకలతో, వక్త్రం అటువంటి వాటితో కూడినటువంటి వక్త్రం ముఖము, బభాసే మనోజ్ఞంగా ఉన్నది, వెలిగిపోతున్నది. అలాగా సీత శుక్ల దంష్ట్రం రాహుముఖం నుంచి రాహోర్ముఖ చంద్ర యువ ప్రముక్త. మరుక్షణంలో రాహువు నుంచి విడివడిన చంద్రబింబం ఏ విధంగా తళతళలాడుతూ దిగ్దిగంతాల్లో వెలుగుల్ని చిమ్ముతూ ప్రకాశిస్తుందో ఆ విధంగా అమ్మవారి ముఖబింబం. ఎటువంటి ముఖబింబం? బింబఫలాధరోష్టం సు అక్షి భ్రు కేశాంతం అరాళ పక్ష్మ. అటువంటి అమ్మవారి యొక్క ముఖం ఎలాగా? రాఘోర్ముఖ చంద్ర ఇవ ప్రముక్త వక్త్రం బభాసే శత శుక్లదంష్ట్రం. తెల్లటి పలు వరుస కలిగినటువంటి అమ్మవారి ముఖం. సా వితశోక. మరుక్షణం అమ్మవారి ముఖంలో ఆనందం తొలగిసలాడింది, చిందులాడింది. సా వితశోక. శోకం కాస్త మటుమాయమైపోయింది. అపనీత తంద్రి. ఆందోళన కాస్త తొలగిపోయింది. తర్వాత శాంత జ్వర. మనస్తాపం శాంతించింది. హర్ష వివృద్ధ సత్వ. మనస్సు సత్వంతో అభివృద్ధి పొంది ఆనందపూరితమైపోయింది. అటువంటి సీతాదేవి అశోభతార్య వదనే శుక్లే శీతాంశున రాత్రిరివోదితేన. అటువంటి సీతాదేవి ముఖం పండు వెన్నెల్లో ప్రకాశించే శుక్లపక్ష రాత్రి వలె విరాజిల్లినది. ఇది రాబోయే శుభాల్ని తెలియజెప్పేటటువంటి అద్భుతమైన శుభ సూచకమైన విషయం. అంతకుముందు అమ్మవారి యొక్క దీనస్థితిని వర్ణించాడు. మళ్ళీ చక్కగా అద్భుతంగా ఆ దీన స్థితిలో నుంచి అమ్మవారు తనకు తానే బయటపడినటువంటి విధానాన్ని కూడా ఇదే విషయం మనం చెప్పుకున్నాం. ఆత్మజ్ఞాన మార్గంలో ప్రయాణించేటటువంటి సాధకుడికి ఇతరుల సహాయం, గురు సహాయం ఎప్పుడూ ఉండాలి. అది నిమిత్త మాత్రం. అదిగో శ్రీ ఆంజనేయ స్వామి గురు రూపంలో ఉన్నవాడు వస్తాడు. అదే కాక అటువంటి దీన దశలో నుంచి, విచార దశలో నుంచి, దుఃఖపూరితమైన దశలో నుంచి, బాధా తప్తమైన దశలో నుంచి బయటపడటానికి ఒకానొక వెలుగు కిరణం, వెలుగు రేఖ మనస్సులోనే ప్రసరిస్తుంది. ఆ వెలుగుని ఆధారం చేసుకోవాలి తప్ప ఇదేదో అని దానిని నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ పతనం. మళ్ళీ ఎప్పటికో కానీ పైకి లేచే అవకాశం సాధకుడికి దొరకదు. ఇది సాధక దశలో ఉన్నటువంటి ఉత్థాన పతనాలు. వీటిని కూడా మనం సాక్షి మాత్రంగా చూడటం, అధ్యయనం చేస్తే, నేర్చుకుంటే ఎంతో ఉపయోగం ఉంటుంది అని సాధకులకి అమ్మవారి యొక్క బోధన ఇది. అదే చెప్తున్నాడు. సావిత శోక వ్యపనీత తంద్రి శాంతజ్వర హర్ష వివృద్ధ సత్వ అశోభతార్య వదనే శుక్లే శీతాంశున రాత్రిరివోదితేన. ఈ విధంగా అమ్మవారిని మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అంతకుముందు అంధకారమయమైన స్థితిలోకి నెట్టి మళ్ళీ ఆ అంధకారంలో నుంచి ఉషోదయ స్థితిలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఎందుకు సిద్ధంగా? శ్రీ హనుమంతునితో
మాట్లాడడానికి, ఆ హనుమత్ సందేశం వినడానికి, భావి కాలంలో రాబోయేటటువంటి శుభ పరంపరలని మళ్ళీ తన మనస్సులో వీక్షించడానికి అనుగుణంగా అమ్మవారు యథాస్థితికి వచ్చింది. అంటే మనం కూడా యథాస్థితికే వచ్చాం. అమ్మవారితో పాటు ఎంత బాధపడ్డాం, ఎంత పతనం అయింది మానసిక స్థితి, ఇప్పుడు మళ్ళీ ఉన్నత స్థితికి చేరింది. ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు అక్కడ హనుమంతుడి ఆలోచన ఎలా ఉందో, ఆయన ఇంకా ఇప్పుడు కార్యరంగంలోకి దిగాలి. ఆయన ఆలోచన ఎలా ఉందో చెప్పి నెమ్మదిగా ఆయన అమ్మవారికి ఎదుట ఏ విధంగా సముఖంలోకి, పరమశక్తి స్వరూపురాలు పరాశక్తి ఎదుటికి రావాలి అంటే అది ఎంత పుణ్యం చేసుకుంటే హనుమంతుడు లాంటి వాళ్ళకి దొరుకుతుంది. అయితే ఏమంటే రాక్షసులు కూడా ఎదురుకుండా ఉన్నారు కదా, ఉంటారు. మనలోనే పరాత్పర తత్వం ఉన్నది, కానీ మనకు తెలియదుగా. ఆ రాక్షస స్త్రీలు ఆ విధంగా తెలియక మూర్ఖురాలై అమ్మవారు ఎదురుకుండా ఉన్నారు. కానీ జ్ఞానంతో అమ్మవారు ఎదురుకుండా వస్తున్నాడు హనుమంతుడు. ఇది రాక్షస స్త్రీలకి, హనుమంతుడికి అమ్మవారి సముఖంలోకి. సముఖం అంటే రాజుగారి సముఖం లోకంలో, ఆ మాట అక్కడే వినబడుతుంది. అమ్మవారు త్రిలోక స్వరూపిణి, ఆ త్రిశక్తి స్వరూపిణి. అటువంటి అమ్మవారు హరిహర బ్రహ్మ స్వరూపిణి అమ్మవారే. ఇంతెందుకు ఒకే మాట, హరిహర బ్రహ్మ, ఈ ముగ్గురి స్వరూపం అమ్మవారే. ఈ అమ్మవారి యొక్క అమ్మవారు జ్ఞానానికి, జ్ఞానం అమ్మవారికి రెండు ఒకటే అని తర్వాత స్థాయి, అది ఉత్తమోత్తమ స్థాయి. అది ఉపనిషత్తులన్నీ అన్నీ కూడా ముక్త కంఠంతో చెప్పినటువంటి స్థితి. సరే, అటువంటి స్థితికి అమ్మవారు చేరుకుంది. ఇక్కడ ఇప్పుడు శ్రీ హనుమంతుని యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో మనం తర్వాత తెలుసుకుందాం.